పుస్తక పఠనం గురించి నీకేం తెలుసు? పుస్తకం ఒక గొప్ప మిత్రునితో సమానం. నీ జీవితానికి కావలసిన అన్ని సందేహాలు ఒక్క పుస్తకం తీరుస్తుంది. పుస్తకం చేతిలో ఉన్నవాడు ధనవంతుని కంటే బలవంతుడు. జ్ఞానంతో డబ్బు సంపాదించగలవు, అంతేకాని ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా లేని జ్ఞానాన్ని పొందలేవు. పుస్తకాలు చదవడం కనీస ధర్మంగా పెట్టుకో. అపారమైన జ్ఞానాన్ని అందించే పుస్తకం నీకు నేస్తం, అదే నీకు సమస్తం. పుస్తకాలు చదివితే వచ్చే ఉపయోగాలు తెలుసుకో. పుస్తక పఠనం గురించి గొప్పవాళ్ళు చెప్పిన మాటలు తలుచుకో. తనకి ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న ఒక గొప్ప వ్యక్తి భగత్ సింగ్. మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉంది అని గొప్పగా చెప్పుకున్న వ్యక్తే బెర్ట్రాండ్ రస్సెల్. మానవుడు సృష్టి